ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, బాబా గారికి మన గత జన్మల గురించి తెలుసా అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అది తెలుసుకోబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం సాయిరామ్. ఒకరోజు షిరిడీకి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. చేతిలో శ్రీమద్ భగవద్గీతను పట్టుకొని, ముండస కట్టి, తలలో జటలు వేసుకొని, శుభ్రమైన వస్త్రములతో అందంగా తగిలించుకొని బాబా వద్దకు వచ్చాడు. బాబా ముందు గౌరవంగా నమస్కరించి అతడి పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ బ్రాహ్మణి ముఖంలో చింత లేదు, ప్రశాంతత ఉంది. అంతా చూస్తూ ఉండగా బాబా అకస్మాత్తుగా పలికారు. ఆయన నీకు నీ గత జన్మ గుర్తున్నదా అన్నమాట. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణుడు తలెత్తి ఆశ్చర్యంతో చూశాడు. బాబా, గత జన్మ అన్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు. ఎందుకంటే బాబా ఏదైనా మాట అనగానే అది పరమార్థమైనది, ఓ దివ్య సత్యమై ఉంటుంది అని. బాబా తానొక కాలక్షేపం మాట అన్నట్లుగా నవ్వుతూ ప్రారంభించారు. నీవు గత జన్మలో పండరీపురంలో భక్తుడివి. ఆ పాదమూలం నుండి శ్రీ మహావిష్ణువు పాదసేవలో మునిగిపోయేవాడివి. హరిదాసుడిగా జీవించేవాడివి. నీ ప్రాణాలన్నీ శ్రీహరి సేవకే అంకితం చేసిన వాడివి. అయితే అప్పటి చివరి రోజుల్లో నీకు మరొక కోరిక కలిగింది. జన్మల తరగడానికి నా దర్శనం కావాలని అన్నాడు బాబా. ఆ బ్రాహ్మణుడు కళ్ళు చెమర్చాడు. అవును బాబా, నాకు నిద్రలో ఎప్పుడూ ఓ మహాత్ముడు కనిపించేవాడు. మీరు ఆయనే కావచ్చు, కానీ అది నాకు కలలాగే అనిపించేది అని చెప్పాడు. అందరూ మౌనమయ్యారు. క్షణం మౌనం. కానీ ఆ మౌనంలో చిదానందం ఉప్పొంగింది. బాబా హత్తుకొని మాట్లాడుతూ, నీ కోరిక మేరకు ఈ జన్మలో నీవు పుణ్యభూమి మహారాష్ట్రలో పుట్టావు. నీకు మత భక్తి మార్గాలపై స్పష్టత ఉంది. నీవు భగవత్ ప్రాప్తి కోసం అన్వేషణ ప్రారంభించావు. అయితే నీ కోరిక అనుసరించి నేనే నిన్ను ఈ షిరిడీకి రప్పించాను. నీవు నన్ను తెలుసుకోవడం, నా దీవెన పొందడం నీ గత జన్మ ఫలితమని చెప్పారు. అందులో ఉన్నవారు బాబాని గమనిస్తూ వారి మనసులో నమ్మకం మరింత బలపడింది. ఎందుకంటే బాబా ఎవరిదైనా గత జన్మ గురించి తెలుసుకునే శక్తి ఉన్నవారు అని అందరికీ తెలుసు. ఆ బ్రాహ్మణుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కళ్ళు నుండి జారిపోయాయి. బాబా, నా జీవితం ధన్యమైంది అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు బాబా పాదాలను తడిపేసేలా కన్నీళ్లతో అంటుకున్నాడు. బాబా, నాలో ఏ పుణ్యం ఉంది? నేను మీ దరి చేరగలిగాను. నన్ను గుర్తుపట్టగలిగారు. ఇది నా అదృష్టమని అన్నాడు. బాబా మెల్లగా అతడిని పైకి లేపారు. నీవు శ్రద్ధ కలిగిన వాడివి. నీవు భగవంతుణ్ణి తప్పించేవాడివి. అలాంటి వారికి నా ఆశీర్వాదం కలుగుతుంది. శ్రద్ధ, సబూరే మన మార్గం అని అన్నారు. ఆ మాటలు ఒక్కోసారి బహుళ జన్మల ప్రయాణానికి బలమైన గమ్యం చూపిస్తాయి. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు రోజు బాబా దర్శనానికి వచ్చేవాడు. బాబా మాటలు వినడమే అతడి ధ్యానమైంది. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు బాబాని అడిగారు. బాబా, మీకు అన్ని జన్మలు తెలుస్తాయా అన్నాడు. బాబా నవ్వుతూ, తల్లి పాపం పుణ్యం లెక్క పెట్టుకుంటుందిలే. అలాగే నేను కూడా ప్రతి ఒక్కరి జీవన పథాన్ని గమనిస్తాను. నీవు నన్ను గుర్తు పెట్టుకోగలిగావు అంటే నీ ఆత్మశుద్ధిగా ఉంది అని చెప్పారు. ఆ మాటలతో ఆ బ్రాహ్మణుడు హృదయం పులికించింది. భక్తి అంటే ఏమిటి, గత జన్మల బంధం ఎంత బలమైనదో అర్థమైంది. షిరిడీకి వచ్చిన ప్రతి భక్తుడు బాబా దగ్గర భగవత్ ప్రాప్తిని, ఆత్మశాంతిని పొందేవారు. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది, బాబా భక్తుల పూర్వజన్మల్ని గుర్తుపట్టి మార్గదర్శనం చేసే జగత్పతి అని. బాబా మాటల్లో అంతరార్థం ఉన్నది. నీరు లోతైన చోటికి ప్రవహించాలంటే నదికి శాంతి కావాలి.
అలాగే మనసు కూడా గాడిలో పడాలంటే భగవద్ధ్యానం అవసరం. నీవు గత జన్మలో చేసిన ఉపాసన వలె ఈ జన్మలో నన్ను కలవగలిగావు అని అన్నారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు బావ దగ్గర మౌనంగా కూర్చొని ఆయన మాటలు వినేవాడు. ఆ మాటలు ఏవి పాఠ్య గ్రంథాల్లా చర్చలు కావు. అవి జీవన గ్రంథాలు, అనుభూతి మాటలు. అతని మనసు ఒక్కటే కోరింది, బాబా సేవ. మిగిలిన జీవితమంతా బాబా పాదసేవకే అంకితం చేశాడు. గత జన్మలో భక్తుడిగా ఉన్న ఈ జన్మలో బాబా దయ వల్ల పరమార్థ సాధన కొనసాగించగలిగాడు. ఇది ఆత్మగమనానికి చిరస్మరణీయ ఘట్టమైంది. బాబా ఎప్పుడు భక్తుల గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకే చూపులో దర్శించగలవారు. ఒక్కోసారి వారి ప్రశ్నించకపోయినా బాబాని వారి కోరికలు, సందేహాలు గుర్తించి సమాధానాన్నిస్తారు. ఈ బ్రాహ్మణుని కథ కూడా అలాంటిదే. అతడు ఒక ప్రశ్న వేశాడు, బాబా, మీరు నన్ను గత జన్మలో చూశారా అని. కానీ బాబా అప్పటికే అన్నీ చెప్పేశారు. ఇది ఆయన ఆంతర్యము, ఆత్మజ్ఞానానికి నిదర్శనం. బ్రాహ్మణుడు పూర్తిగా మారిపోయాడు. రోజు భగవత్ ప్రార్థనను, సాయి చరిత్ర పఠనం, సేవా దృక్పథం అతని జీవితం అయిపోయింది. ఎందుకంటే బాబా ఒకసారి మన జీవితంలో ప్రవేశిస్తే ఆయన మార్గం మన మార్గం అయిపోతుంది. అదే జీవిత ధ్యేయం అయిపోతుంది. ఒకరోజు బ్రాహ్మణుడు బాబా వద్ద దూరంగా నిలబడి ఉన్నాడు. బాబా పలికారు, ఇంత దూరంగా ఎందుకు నిలుచుకున్నావు అని. అతడు ఏడుస్తూ చెప్పాడు, బాబా, మీ వద్దకు రావాలంటే నేను శుద్ధుడవ్వాలి అని అనిపిస్తోంది. నేను ఇంకా ఆ యోగ్యత అందుకోలేదని అనిపిస్తోంది. అప్పుడు బాబా ప్రేమగా చెప్పారు, నీవు నన్ను స్మరిస్తే చాలు. నీ మనసు శుద్ధంగా ఉన్నంతకాలం నీకు నా దీవెనలు ఉంటాయి. నీకు ధైర్యం ఇవ్వడమే నా కర్తవ్యం అని. ఆ మాటలు విన్న అతడు ముందుకు వచ్చి బాబా పాదాలపై పడి వాలిపోయాడు. అందులో ఒక రహస్యం ఉంది. బాబా ఎప్పుడు భక్తుడి చిన్న పుణ్యాన్ని కూడా పెద్ద వరంగా చేస్తారు. భగవత్ ప్రాప్తి చిన్న ప్రయత్నం నుంచే మొదలవుతుంది. ఆ బ్రాహ్మణుని జీవితమే మారిపోయింది. బాబా దగ్గర గత జన్మ గురించి తెలుసుకున్నాక అతడికి ప్రతి సంఘటనకు అర్థం దొరికింది. నాకు ఎదురైన కష్టాలు, అవమానాలు, ఒంటరితనమంతా గత జన్మలో అప్రయత్నంగా జరిగినదే అని అర్థమైంది. ఇకపై తన ప్రతి క్షణం బాబా పాదాలకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. దైవభక్తిలో తలమునక అయ్యాడు. షిరిడిలో ఉండి సేవ చేసి భక్తులకు సాయంగా ఉండే మార్గం ఎంచుకున్నాడు. అతని మార్గం వినయమయం, సేవామయం, బాబా మార్గం. గత జన్మ పాపాలు తెలిసాక ఈ జన్మను పవిత్రంగా మార్చుకునే చక్కని అవకాశం బాబా ఇచ్చారు అన్నాడు. ఇది నిజంగా ప్రతి మనిషికి కావాల్సిన జ్ఞానం. ఈ కథ బాబా ఎంత దాకా భక్తుల పూర్వజన్మలు, వారి ప్రయాణాలు గుర్తుంచుకొని వారికి అవసరమైన మార్గదర్శనం ఇచ్చేవారో తెలియజేస్తుంది. ఆ బ్రాహ్మణుడు గత జన్మలో భగవత్ సేవలో ఉన్న వాడైతే ఈ జన్మలో బాబా ఆశీస్సులతో ఆ సేవను కొనసాగించే అదృష్టాన్ని పొందాడు. మనలో ప్రతి ఒక్కరికి బాబా దగ్గర పూర్వజన్మల సంబంధం ఉంటుందేమో. ఏం తెలిసినా ఏం తెలియకపోయినా మనం బాబాని విశ్వసిస్తే చాలు. నీవు ఒక అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను అన్నది బాబా మాట. అందుకే గతం ఎలాంటిదైనా బాబా దీవెనలతో భవిష్యత్తు దివ్యంగా మారుతుంది. నమ్మకం పెడితే జీవితం మారుతుంది. ఇదే ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన అసలైన సందేశం. విన్నారుగా, సాయిబాబాకు మన గత జన్మల విషయాలు తెలుస్తాయా తెలియవా అనే సందేశాన్ని గురించి. మనకి ఇప్పుడు అర్థమైంది కదా, బాబా గారికి మన గత జన్మల విషయాలు అన్నీ తెలుస్తాయి. ఇది శ్రీ సాయి దివ్య సచ్చరితలో ఉన్న ఒక భాగం మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.